హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న చూసినట్లయితే, పెహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ 2025 ఏప్రిల్ 15, ఆప్షన్ బి 2025 ఏప్రిల్ 22, ఆప్షన్ సి 2025 మే 4, ఆప్షన్ డి 2025 మార్చి 30. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి 2025 ఏప్రిల్ 22. పెహల్గామ్ ఉగ్రదాడి 2025 ఏప్రిల్ 22లో జరిగిందండి. నెక్స్ట్, పెహల్గామ్ ఉగ్రదాడిలో ఎంతమంది పౌరులు మృతి చెందారు? పెహల్గామ్ ఉగ్రదాడిలో ఎంతమంది పౌరులు మృతి చెందారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 30. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసింది అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 26. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందారండి. నెక్స్ట్, పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడికి ఏ పేరు పెట్టారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఆపరేషన్ బాలకోట్, ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్, ఆప్షన్ సి ఆపరేషన్ సర్జికల్, ఆప్షన్ డి ఆపరేషన్ శక్తి. పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడికి ఏ పేరు పెట్టారని అడిగాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి? ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ తేజస్, ఆప్షన్ బి రాఫెల్, ఆప్షన్ సి సుకోయ్, ఆప్షన్ డి MiG-29. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రాఫెల్. ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా రాఫెల్ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ ఏ క్షిపణులు ఉపయోగించబడ్డాయి? ఆపరేషన్ సింధూర్ ఏ క్షిపణులు ఉపయోగించబడ్డాయి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ స్కాల్ప్ క్షిపణి, ఆప్షన్ బి హేమర్ క్షిపణి, ఆప్షన్ సి కమికాజీ డ్రోన్లు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. స్కాల్ప్ క్షిపణి, హేమర్ క్షిపణి, కమికాజీ డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించబడ్డాయండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది? ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 5, 8, 6, 9. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసింది అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 9. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందండి. నెక్స్ట్, 2025 మే 7న భారతదేశ పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఆపరేషన్ బందర్, ఆప్షన్ బి ఆపరేషన్ విజయ్, ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్, ఆప్షన్ డి ఆపరేషన్ మేఘాదూత్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్. 2025 మే 7న భారతదేశ పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ అండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించడం, కాశ్మీర్ సరిహద్దులను మార్చడం, ఉగ్రవాద నిరోధక ఆపరేషన్, ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ ఆక్రమించుకోవడం. ఆన్సర్ ఆప్షన్ సి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి? ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది?
ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ మే 4, 2025, ఆప్షన్ బి మే 7, 2025, ఆప్షన్ సి మే 8, 2025, ఆప్షన్ డి మే 10, 2025. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి మే 7, 2025. ఆపరేషన్ సింధూర్ మే 7, 2025లో ప్రారంభమైందండి. ఆపరేషన్ సింధూర్ ఎటువంటి సంఘటనలకు ప్రతీకగా చేయబడింది? ఆప్షన్ ఏ ఉరిదాడి, ఆప్షన్ బి పెహల్గాం ఉగ్రదాడి, ఆప్షన్ సి ముంబై దాడి, ఆప్షన్ డి పుల్వామా దాడి. ఆపరేషన్ సింధూర్ ఎటువంటి సంఘటనలకు ప్రతీకగా చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి పెహల్గాం ఉగ్రదాడి. ఆపరేషన్ సింధూర్ పెహల్గాం ఉగ్రదాడి సంఘటనలకు ప్రతీకగా చేయబడిందండి. నెక్స్ట్, 1972లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏ ఒప్పందం కుదిరింది? 1972లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏ ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ సిమ్లా ఒప్పందం, ఆప్షన్ బి తాష్కంట్ ఒప్పందం, ఆప్షన్ సి లాహోర్ ప్రకటన, ఆప్షన్ డి ఢిల్లీ ప్రకటన. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే రూపంలో తెలియజేసిందమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సిమ్లా ఒప్పందం. 1972లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరిందండి. నెక్స్ట్, భారత సైన్య దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? భారత సైన్య దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 26, ఆప్షన్ బి ఆగస్టు 15, ఆప్షన్ సి అక్టోబర్ 2, ఆప్షన్ డి జనవరి 15. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసాను అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 15. భారత సైన్య దినోత్సవంగా జనవరి 15న జరుపుకుంటారండి. నెక్స్ట్, భారత తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు? భారత తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు? కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ కేఎం కరియప్ప, ఆప్షన్ బి బిపిఎన్ రావత్, ఆప్షన్ సి మనోజ్ ముకుంద్ సర్వానే, ఆప్షన్ డి శ్యామ్ మానేక్కా. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి శ్యామ్ మానేక్కా. భారత తొలి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానేక్కా అండి. నెక్స్ట్, 2001లో భారత పార్లమెంట్పై జరిగిన దాడికి ప్రతీకగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ పరాక్రమ్, ఆప్షన్ బి ఆపరేషన్ విజయ్, ఆప్షన్ సి ఆపరేషన్ బందర్, ఆప్షన్ డి ఆపరేషన్ మేఘదూత్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ పరాక్రమ్. 2001లో భారత పార్లమెంట్పై జరిగిన దాడికి ప్రతీకగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్. 1990లో కాశ్మీర్ లోయలోని ఉగ్రదాడులను తుడిచిపెట్టేందుకు భారత సేన ప్రారంభించిన ఆపరేషన్ ఏది? ఆప్షన్ ఏ ఆపరేషన్ విజయ్, ఆప్షన్ బి ఆపరేషన్ రక్షక్, ఆప్షన్ సి ఆపరేషన్ బ్లూ స్టార్, ఆప్షన్ డి ఆపరేషన్ మేఘదూత్. 1990లో కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదులను తుడిచిపెట్టేందుకు భారత సేన ప్రారంభించిన ఆపరేషన్. ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ రక్షక్. 1990లో కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదులను తుడిచిపెట్టేందుకు భారత సేన ప్రారంభించిన ఆపరేషన్ రక్షక్ అండి. నెక్స్ట్, భారత సైన్యం పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఉపయోగించేందుకు అభివృద్ధి చేసిన సైనిక సిద్ధాంతం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విజయ్, ఆప్షన్ బి మేఘదూత్, ఆప్షన్ సి శౌర్య, ఆప్షన్ డి కోల్డ్ స్టార్. భారత సైన్యం పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఉపయోగించేందుకు అభివృద్ధి చేసిన సైనిక సిద్ధాంతం పేరు ఏమిటని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కోల్డ్ స్టార్. భారత సైన్యం పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఉపయోగించేందుకు అభివృద్ధి చేసిన సైనిక సిద్ధాంతం పేరు కోల్డ్ స్టార్ అండి. నెక్స్ట్, ప్రతి ఏడాది కార్గిల్ విజయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి ఏడాది కార్గిల్ విజయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 16 డిసెంబర్, ఆప్షన్ బి 26 జూలై, ఆప్షన్ సి 15 ఆగస్టు, ఆప్షన్ డి మే 7. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ బి 26 జూలై. ప్రతి ఏడాది కార్గిల్ విజయ్ దివాస్ జూలై 26న జరుపుకుంటారండి. 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధం సమయంలో భారత ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి మన్మోహన్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి. 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధ సమయంలో భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అండి. నెక్స్ట్, భారత్ సైన్యం యొక్క ప్రధాన శాఖ ఏది? భారత్ సైన్యం యొక్క ప్రధాన శాఖ కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ దళ, ఆప్షన్ బి అనువిభాగం, ఆప్షన్ సి ఆర్మర్డ్ కోర్స్, ఆప్షన్ డి ఇంజనీరింగ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ దళ. భారత్ సైన్యం యొక్క ప్రధాన శాఖ దళ. నెక్స్ట్, భారత సైనిక అకాడమీ ఐఎంఏ ఎక్కడ ఉంది? భారత సైనిక అకాడమీ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి డెహ్రాడూన్, ఆప్షన్ డి బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి డెహ్రాడూన్. భారత సైనిక అకాడమీ ఐఎంఏ డెహ్రాడూన్లో ఉంది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం యొక్క కోడ్ నేమ్ ఏమిటి? భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం యొక్క కోడ్ నేమ్ అని అడిగాడండి. ఆప్షన్ ఏ ఆపరేషన్ బ్లూ స్టార్, ఆప్షన్ బి ఆపరేషన్ విజయ్, ఆప్షన్ సి ఆపరేషన్ విరాట్, ఆప్షన్ డి ఆపరేషన్ కార్గిల్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ విజయ్. భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం యొక్క కోడ్ నేమ్ ఆపరేషన్ విజయ్. నెక్స్ట్, 1971లో పాకిస్తాన్ నుండి భారతదేశం ఏ దేశం యొక్క విముక్తి కోసం యుద్ధం చేశారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి శ్రీలంక. 1971లో పాకిస్తాన్ నుండి భారతదేశం ఏ దేశం యొక్క విముక్తి కోసం యుద్ధం చేశారని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి బంగ్లాదేశ్. 1971లో పాకిస్తాన్ నుండి భారతదేశం బంగ్లాదేశ్ దేశం యొక్క విముక్తి కోసం యుద్ధం చేశారండి. 1984లో అమృత్సర్లోని స్వర్ణ మందిరం నుండి ఉగ్రవాదులను తొలగించేందుకు భారత సేన ఏ ఆపరేషన్ చేపట్టింది? ఆప్షన్ ఏ ఆపరేషన్ విజయ్, ఆప్షన్ బి ఆపరేషన్ బ్లూ స్టార్, ఆప్షన్ సి ఆపరేషన్ మేఘదూత్, ఆప్షన్ డి ఆపరేషన్ ట్రైడెంట్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయనమ్మా. 1984లో అమృత్సర్లోని స్వర్ణ మందిరం నుండి ఉగ్రవాదులను తొలగించేందుకు భారత సేన ఆపరేషన్ బ్లూ స్టార్ని చేపట్టిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత నావల్ ఆపరేషన్ ట్రైడెంట్ ఏ సంవత్సరంలో జరిగింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1971, ఆప్షన్ బి 1965, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 2001. భారత నావల్ ఆపరేషన్ ట్రైడెంట్ ఏ సంవత్సరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ 1971. భారత నవల్ ఆపరేషన్ ట్రైడెంట్ 1971లో జరిగిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఏ యుద్ధాలు జరిగినవి? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఏ యుద్ధాలు జరిగాయని అడిగాడు. ఆప్షన్ ఏ 1947లో కాశ్మీర్ వివాదం, ఆప్షన్ బి 1965లో కాశ్మీర్ వివాదం, ఆప్షన్ సి 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం, ఆప్షన్ డి 1999 యుద్ధం కార్గిల్ యుద్ధం, ఆప్షన్ ఈ పైవన్నీ.
ఆన్సర్ ఆప్షన్ ఏ పైవన్నీ. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ వివాదం, బంగ్లాదేశ్ విముక్తి కోసం కార్గిల్ యుద్ధం, ఈ యుద్ధాలు జరిగాయండి. నెక్స్ట్ 2008లో ముంబై తాజ్ హోటల్పై ఉగ్రవాద దాడిపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో, ఆప్షన్ బి ఆపరేషన్ బ్లాక్ థండర్, ఆప్షన్ సి ఆపరేషన్ సఫేడ్ సాగర్, ఆప్షన్ డి ఆపరేషన్ విజయ్. 2008లో ముంబై తాజ్ హోటల్పై ఉగ్రవాద దాడిపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో. 2008లో ముంబై తాజ్ హోటల్పై ఉగ్రవాద దాడిపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో అండి. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జనరల్ మణికాంత్ వర్మ, ఆప్షన్ బి కల్నాన్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్, ఆప్షన్ సి మేజర్ సుధా గుప్తా, ఆప్షన్ డి కమాండర్ ఆకాష్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కల్నాన్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన వారు కల్నాన్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్ అండి. నెక్స్ట్ వ్యోమికా సింగ్ ఏ శాఖకు చెందినవారు? ఆప్షన్ ఏ మెడికల్ బ్రాంచ్, ఆప్షన్ బి ఫ్లయింగ్ బ్రాంచ్, ఆప్షన్ సి టెక్నికల్ బ్రాంచ్, ఆప్షన్ డి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్. వ్యోమికా సింగ్ ఏ శాఖకు చెందినవారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లయింగ్ బ్రాంచ్. వ్యోమికా సింగ్ ఫ్లయింగ్ బ్రాంచ్ శాఖకు చెందినవారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే వ్యోమికా సింగ్ ఏ రకమైన పైలట్? వ్యోమికా సింగ్ ఏ రకమైన పైలట్? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఫైటర్ జెట్ పైలట్, ఆప్షన్ బి ట్రాన్స్పోర్ట్ పైలట్, ఆప్షన్ సి హెలికాప్టర్ పైలట్, ఆప్షన్ డి యుఏఈ ఆపరేటర్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి హెలికాప్టర్ పైలట్. వ్యోమికా సింగ్ హెలికాప్టర్ పైలట్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే వ్యోమికా సింగ్ శాశ్వత కమిషన్ హోదా ఎప్పుడు పొందారు? వ్యోమికా సింగ్ శాశ్వత కమిషన్ హోదా ఎప్పుడు పొందారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జూన్ 21, 2018, ఆప్షన్ బి డిసెంబర్ 18, 2019, ఆప్షన్ సి జనవరి 6, 2020, ఆప్షన్ డి ఏప్రిల్ 10, 2021. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి డిసెంబర్ 18, 2019. వ్యోమికా సింగ్ శాశ్వత కమిషన్ హోదా డిసెంబర్ 18, 2019లో పొందారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.